నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పాడేరులో అరణ్య గర్జన, హైడ్రోపవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమం, వేలాది మంది గిరిజనుల రోషం. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతం వేలాది గిరిజనుల నిరసనలతో హోరెత్తింది. ప్రతిపాదిత హైడ్రోపవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా గిరిజన సంఘం పిలుపునిచ్చిన అరణ్య గర్జన ర్యాలీ జనసందోహంతో విజయవంతమై ప్రభుత్వానికి తమ డిమాండ్లను గట్టిగా వినిపించింది. హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్దే వద్దు అనే నినాదాలతో పాడేరు వీధులు మార్మోగాయి. పాడేరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానం నుంచి ప్రారంభమైన ఈ మహార్యాలీ అటవీ ప్రాంత సంస్కృతి, జీవన విధానాలకు ప్రతీకగా నిలిచింది. పచ్చటి దుస్తులు ధరించి తమ సాంప్రదాయ డప్పు వాయిద్యాలతో చేటుల్లో ప్లెకార్డులు పట్టుకుని ముందుకు సాగిన గిరిజనులు ఐటీడీఏ కార్యాలయం వద్ద రోడ్డు దిగ్బంధం చేసి తమ నిరసన గళాన్ని మరింత పెంచారు. అనంతరం జిల్లా కలెక్టరేటు వరకు భారీ ర్యాలీగా చేరుకుని ముట్టడి కార్యక్రమం చేపట్టారు. గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. బాలదేవ్ అధ్యక్షతన జరిగిన ఈ ముట్టడి సభలో సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు కె. లోకానాథం ప్రధాన వక్తగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కార్పొరేట్ కంపెనీలతో చేసుకున్న అక్రమ హైడ్రో ఒప్పందాలు, జీవో నంబర్ 51 మరియు 13,002లను తక్షణమే రద్దు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. గుజ్జిలి, పెదకోట, చిట్టం వలస, అనంతగిరి మండలం, ఎర్రవరం, సీలేరు వంటి కీలక ప్రాంతాల్లో 7,400 మెగావాట్ల హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆదానీ, నవయుగ, మెగా, సిరిడీసాయి వంటి కార్పొరేట్ దిగ్గజాలకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల 20,000 ఎకరాల అటవీభూమి ధ్వంసమవుతుందని, 50,000 మంది గిరిజనులు, 250 గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని లోకానాథం తీవ్రంగా హెచ్చరించారు. ఇది దారుణమైన జలసమాధి అని అభివర్ణించిన ఆయన అటవీ ప్రాంతాలపై ఇది కొత్త రకమైన ఆక్రమణ అని పేర్కొన్నారు. గ్రామసభల ఆమోదం లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టులు భారత రాజ్యాంగం కల్పించిన గిరిజన హక్కులను, 5వ షెడ్యూల్డ్ ప్రాంతాల ప్రత్యేకతను, పెసా పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ చట్టాన్ని, అటవీ హక్కుల చట్టం 2006 FRAను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయని లోకానాథం వాదించారు. సుప్రీంకోర్టు తీర్పులను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పర్యావరణ రక్షణ, గిరిజన హక్కులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరిస్తోందని ఆయన ఎత్తిచూపారు. చారిత్రక అన్యాయాలను సరిచెయ్యాలి అనే సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఉద్యోగాలు, ఉపాధి పేరిట గిరిజనులను ప్రభుత్వం మభ్యపెడుతోందని, అయితే ఈ ప్రాజెక్టులు దీర్ఘకాలికంగా గిరిజన సంస్కృతి, జీవనోపాధిని ధ్వంసం చేస్తాయని, పర్యావరణ సమతుల్యతను భంగపరుస్తాయని, జలవనరులు, జీవవైవిధ్యాన్ని ప్రభావితం చేస్తాయని ఆయన హెచ్చరించారు. ఆదివాసీ ప్రాంతాల నిజమైన అభివృద్ధి కోసం 100% ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఉద్యోగోపాధ్యాయ పోస్టులను గిరిజనులతో భర్తీ చెయ్యాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ప్రతి పంచాయతీ అభివృద్ధికి ప్రజలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ అభివృద్ధి పేరిట ఆదివాసీ ప్రాంతాన్ని ధ్వంసం చెయ్యొద్దని ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. చివరగా జిల్లా కలెక్టర్ AS దినేష్ కుమార్కు హైడ్రోపవర్ ప్రాజెక్ట్ నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి పి. అప్పలనర్స, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సురేంద్ర, అనంతగిరి జెడ్పీటీసీ దీసరి గంగరాజు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, వివిధ గిరిజన సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, స్థానిక సర్పంచులు, ఎంపీపీలు, ఇతర నాయకులు, వేలాది మంది ప్రభావిత గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆవేదనను, ఆగ్రహాన్ని తెలియజేశారు.